సిరులు కొనిపించే సింగరేణి వెలుగులు విరజమ్మే ఎన్టీపీసీలో దొంగలు పడ్డారు. నల్ల బంగారాన్ని దోచుకుని మాఫియా జేబులు నింపుకుంటోంది. బహిరంగంగా టన్నుల కొద్దీ బొగ్గును దోపిడీ చేస్తున్నారు. సింగరేణి ఆదాయానికి కోట్ల రూపాయల్లో గండి కొడుతున్నారు. అధికారుల అండదండలతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా తయారైంది పరిస్థితి. లక్షలాది రూపాయల కోల్ను కొలగొడుతున్న బొగ్గు మాఫియాపై సాక్షి ప్రత్యేక కథనం. సింగరేణిలో బొగ్గు బకాసురుడు, దొంగల పాలవుతున్న నల్ల బంగారం, కోట్లాది రూపాయల ఆదాయానికి గండి, కోల్ మాఫియాకు అధికారుల అండదండలు. సింగరేణి ఎన్టీపీసీలో దోపిడీ దందా కొనసాగుతోంది. అధికారులు పాలకులు మాఫియాతో కుమ్మక్కై నల్ల బంగారాన్ని దోపిడీ చేస్తున్నారు. కోట్ల రూపాయల సర్కారు సొమ్మును కొల్లగొడుతున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణిలో భారీగా బొగ్గు దొంగల పాలవుతోంది. గనుల్లోంచి బొగ్గును వెలికితీసిన మరుక్షణం నుంచి అక్రమ దందాకు తెరలేస్తోంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా రామగుండంలో అక్రమ దందా 3 వ్యాగన్లు 6 కరెన్సీ కట్టలు అన్న చందంగా సాగుతోంది. ఉత్పత్తి అయిన బొగ్గును సింగరేణి సంస్థ ఎన్టీపీసీ, రైల్వే తదితర వందలాది పరిశ్రమలకు విక్రయించి వ్యాగన్ల ద్వారా సప్లై చేస్తుంది. సిహెచ్పి నుంచి ఎన్టీపీసీకి మధ్య 6 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ వ్యవధిలోనే బొగ్గుతో వెళుతున్న గూడ్స్ రైలుపై మాఫియా కన్నుపడుతోంది. ముందుగానే మాఫియా పదుల సంఖ్యలో కూలీలను పెట్టి బొగ్గు రోడ్డుతో ఎన్టీపీసీకి వెళ్లే వ్యాగన్లపై ఎక్కిస్తారు. వెంటనే కూలీలు పెద్ద పెద్ద బొగ్గు పెళ్లలను వ్యాగన్ హెడ్జ్పై పెడతారు. వారు నిర్దేశించుకున్న ప్రాంతానికి రాగానే గూడ్స్ రైలు సైతం స్పీడ్ తగ్గిపోతుంది. ఇంకేముంది, కూలీలు బొగ్గు పెళ్లలను కిందకి నెట్టేస్తారు. ఒక్కొక్క కూలీ టన్ను నుంచి 2 టన్నుల వరకు బొగ్గును వ్యాగన్ల నుంచి కిందకి పడేస్తారు. 10 నిమిషాల్లోపే తమ పని కానిచ్చేస్తారు. ఎవరైనా కొత్త వ్యక్తి కనిపిస్తే వ్యాగన్పై నుంచి హడావిడిగా దిగి గూడ్స్ కింద దాక్కుంటారు. అనంతరం వ్యాగన్ల నుంచి కింద పడేసిన బొగ్గును గూడ్స్ వెళ్లిపోయాక సంచుల్లో నింపుకుని చెట్ల పొదల్లో డంపు చేస్తారు. ఇక్కడ నుంచి మాఫియా రాత్రిపూట లారీల్లో నింపి ఇతర ప్రాంతాలకు తరలించి టన్నుకు 3 నుంచి 5 వేల రూపాయల ధరకు అమ్ముకుంటారు. ఇలా సింగరేణి వ్యాప్తంగా రోజు టన్నుల కొద్దీ బొగ్గు దోపిడీకి గురవుతోంది. ఫలితంగా ఏటా 100 కోట్ల రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. సాక్షి ప్రతినిధి నిఘా పెట్టి రహస్యంగా బొగ్గు బకాసురుల విజువల్స్ ను చిత్రీకరించారు. బొగ్గు దొంగతనం వెనుక ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. లారీలకు లారీలు, వ్యాగన్లకు వ్యాగన్లు అమ్ముకునేటువంటి పరిస్థితికి కొంతమంది మరి లోపాయికారంగా అధికారులు ఉన్నారు. దాంతోపాటు ఎస్ఎన్పిసికి సంబంధించినటువంటి అధికారి కూడా ఉన్నాడు అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అందులో సింగరేణి బొగ్గుని మరి దొంగిలించి ఆ రకంగా అమ్ముకునేటువంటి వాళ్ళని మరి కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్టీపీసీలు, సిఐఎస్ఎఫ్, సింగరేణిలు, ఎస్ఎండ్పీసీలు భద్రతను పర్యవేక్షిస్తారు. వీరి అనుమతి లేకుండా సింగరేణి ప్రాంతంలోకి గానీ ఎన్టీపీసీ పరిసరాల్లోకి కానీ ఎవ్వరూ వెళ్లలేరు. బొగ్గుతో వెళ్లే లారీల వేబిల్స్, ఇతర అన్ని పర్మిట్లను పరిశీలించాకే అక్కడి నుంచి కదలనిస్తారు. కానీ మాఫియా దోపిడీ, అక్రమ దందాను చూస్తే వారి భద్రతంతా డొల్లే అనిపిస్తోంది. ఇక్కడి భద్రతా సిబ్బందే కాదు, బయట పోలీసులు సైతం అంతే. వారికి సైతం నెల నెలా మామూళ్లు అందుతాయి. దాంతో అడపాదడపా దాడులు చేసి చేతులు దులుపుకుంటారు. దీనిపై కొత్తగా వచ్చిన ఏఎస్పీ విష్ణు వార్యాన్ని కదిలిస్తే సీరియస్ గా స్పందించారు. ఎట్లా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు, దీనిలో ఇన్వాల్వ్ అయినది ఎవరెవరు, అట్లాంటి మనం ఇంతకుముందు కేసు పెడుతున్నాం. ఇప్పుడైతే మనం బైండ్ ఓవర్ చేస్తున్నాం. కానీ దీనిలో కూడా ఒక 4-5 మెంబర్స్ చాలా యాక్టివ్గా, అంటే లీడర్స్ లాగా ఉంది. వాళ్ళ పైన చట్ట ప్రకారం స్ట్రిక్ట్ యాక్షన్ ఫాలో చేస్తారు. తిమ్మిని బమ్మిని చేసే సింగరేణి, ఎన్టీపీసీ అధికారులు నల్ల బంగారం దోపిడీపై నోరు మెదపడం లేదు. తప్పు తమది కాదంటే తమది కాదని తప్పించుకు తిరుగుతున్నారు. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. అలాంటి పరిస్థితి బొగ్గు అక్రమ దందాలో కొనసాగుతుంది. పెద్ద సార్లు బడా నేతలు మామూలు మత్తులో జగుతూ
బొగ్గు మాఫియాకు సహకరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నత అధికారులు మేల్కొని బొగ్గు దొంగల భరతం పడితే మాఫియా ఆగడాలు ఆగిపోతాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా చర్యలు చేపట్టాలని మనం కోరుకుందాం. రామగుండం నుంచి వీడియో జర్నలిస్ట్ సతీష్తో కరెస్పాండెంట్ విజయేందర్ రెడ్డి, సాక్షి న్యూస్, కరీంనగర్.